అన్నా, ఓడిపోయేటోళ్ళు కూడా నామినేషన్ ఇస్తారానే? ఏ అదమ్మా, పోయినసారి సింపతితో గెలిచినావు. ఈసారి నిన్ను చిత్తుగా ఓడించి ఈ పక్కనకి ఎదురు లేదని చూపుతా. ఓ బక్కన్నా, ఎగిరెగిరి పడకు. ఈసారి నీ బెండకాయ ఎరగడం పక్కా, చెమ్మ చెక్క ఆడుకోవడం పక్కా. ఏ అదమ్మా, ఈసారి నీకు మాజిన్ చేయకపోతే నా పేరు బెండకాయలు పక్కనే కాదు. బక్కన్న, వాళ్ళు నిన్ను రెచ్చగొడుతున్నారు. రాజకీయ నాయకుడికి కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. నామినేషన్కి టైం అవుతుంది, వెళ్దాం పదా. అన్నా నువ్వు అనన్నా ఇళ్ళకు నామినేషన్ కూడా వేయకుండా చేస్తా. పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే అది పులవుతుందా? నక్కే అవుతుంది కదన్నా? ఏ అదమ్మా, ఆడిదానివై బతికిపోయినావు. లేకుంటే కాళ్ళ కింద చీమలు నలిపేసేటోడు నీకు. అన్నా, రాజులు పోంగా కుక్కలు మురుగుతాయంట అన్న సామెత తిన్నావా? అది ఇదే. బాబాయ్, ఈసారి నేను సర్పంచ్ కాగానే ఇలాంటి పిచ్చి కుక్కల్ని రాళ్లతో కొట్టి తరివేయాలి. ఏయ్ బెండకాయల బక్కన్నా, ఊరుకుంటున్నాను కదా అని ఉరిమురిమి పడకు. ఇంకొక 10 రోజులాగు, జనాలు ఎవరిని ఊర్లోకెళ్ళి తరుముతారో తెలుస్తుంది. బక్కన్న, శత్రువులు రెచ్చగొట్టినప్పుడు కయ్యానికి కాళ్ళు దూవడం అంత మంచిది కాదు. వెళ్దాం పదా. అమ్మా, నిన్ను చూసి బక్కన్న కూడా భయపడినట్టున్నాడమ్మా. ఏయ్, బండి తీరా. తీరా బండి. బాబాయ్, మన కులపొల ఓటు గంప గుత్తిగా మాట్లాడేసి, అట్లనే యూత్ ఓట్లు కూడా. ఈసారి నేను ఓడిపోయాననుకో, మన ఊర్లో నా ముఖం చూపెట్టుకోలేను బాబాయ్. పోయినసారి ఓడిపోయినందుకే 5 సంవత్సరాలు నేను ఎంతో కష్టపడ్డాను, ఎన్నో అవమానాలు పడ్డాను. ఇంకా నా వల్ల కాదు బాబాయ్, నాకు భయం వేస్తుంది. నాయకుడు ఎప్పుడూ భయపడకూడదు. నీ భయమే నీ శత్రువుకి ఆయుధమవుతుంది. నీ బలహీనత నీ శత్రువుకే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా చెప్పకు. ఆ కులపోల ఓట్లు నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు. బాబాయ్, ఈసారి మన ఊర్లో కొత్తగా 150 మందికి ఓటు హక్కు వచ్చింది. వాళ్ళ సంగతి ఏంటో చూడు బాబాయ్. ఆ విషయం మాట్లాడడానికి రాజుని పిలిపించిన. ఈ పార్టీకి రావాలనే. బాబాయ్ నమస్తే. అన్నా నమస్తే. అరే రాజు, రారా. ఏంది బాబాయ్ అర్జెంట్ కలవమని ఫోన్ చేసినావు? మన ఊళ్ళో కొత్తగా 150 ఓట్లు వచ్చినాయంట కదా. గా 150 మందిలోనే 100 మందికి దగ్గరుండి నేనే అప్లై చేయించిన. వాళ్ళు మనం ఎట్టంటే అటే, వారు 1 సైడ్. పక్క ఊరు నుండి ఇంకో 100 మందిని తెప్పియండి, దొంగ ఓట్లు వేపియండి. ఈసారి నేను ఖచ్చితంగా గెలవాలి. రాజు, నువ్వేమడిగినా నేను కాదన్ను. ఏమరా రాజు ఆలోచిస్తున్నావు? బాబాయ్, అవతల ఊర్లో వాళ్ళు ఆధార్ కార్డు లాంటి వాళ్ళు. వాడు తంబు పెడితే గాని మన జాతకాలు తెరుచుకోవు. ఈ ఏలు ముద్రగాలను నమ్ముకుంటే ఏట్లకి ఎదురెళ్ళి మునిగినట్టే మన బతుకులు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు రాజు? అక్కడికి వస్తున్నా, నీకు అన్నిటికీ తొందర ఎక్కువే. ఆగు. అరే రాజు, వాడు ముందే భయపడుతున్నాడు, వానికి నువ్వు ఇంకెంత భయపెడుతున్నావురా? అసలు విషయం ఏందో చెప్పు. బాబాయ్, అవతల ఊర్ల వాళ్ళను యూతల ఊర్ల వాళ్ళని నమ్ముకోవడం కంటే మన లోకల్ పోరగాళ్ళని నమ్ముకోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళు మన చేతుల్లో పెన్ను లాంటి వాళ్ళు. మనకు నచ్చిన అక్షరం రాసుకోవచ్చు. తాజా సర్పంచ్ని మాజీ సర్పంచ్ని చేయొచ్చు. ఎందుకంటే కటక మన చేతిలో ఉంటుంది. ఈ పెన్ను మన జేబులో ఉన్నట్టే వాళ్ళెప్పుడు మన గుప్పెట్లో ఉంటారు. ఈ లోకల్ తెలివిని ఎలా వాడుకోవాలో మన చేతిలో ఉంటుంది. మనం రాసే అక్షరాన్ని బట్టే ఉంటుంది. మనమంటే వాళ్ళకు పిచ్చన్నా. రాజు, ఆ అభిమానిని మన ఓటు రూపంగా మార్చుకోగలిగితే ఈసారి సర్పంచ్ నేనే. ఎలక్షన్ అయ్యేదాకా ఏం కావాలో బాబాయ్ చూసుకుంటాడు, సరేనా?
ఈ ఎలక్షన్లు అయిపోయేదాకా 100 మందిని చూసుకోవడం అంటే చాలా బరువు బాధ్యతలతో కూడుకున్న పని అన్న. చాలా కష్టం. అయినా అక్షరాన్ని అభిమానాన్ని దేనితో కొనలేం. నాకెక్కడో తేడా కొడుతుంది. ఈ బరువును మనం మోయగలమా? రాజు, ఈసారి ఎంతైనా బరువు మోస్తాం, కానీ గెలుపు మనదే కావాలి. తేడా వస్తే నా సంగతి తెలుసు కదా, పక్కనంత మంచోణ్ణి కాదు. ఇప్పుడు నువ్వు నాకు నచ్చిన బాబాయ్. అదే చేత్తో ప్రసాదం ఇస్తే నీ పేరు చెప్పి పోరగాళ్ళకు వంచుతా. రేపు మీరు ప్రచారంకి వస్తే నమస్తే పెడతారు. బాబాయ్ లోపల నుంచి ఒక బ్యాగ్ తెచ్చి రాజుకి. అది అన్నీ నేను చూసుకుంటానా? బరువు ఎక్కువే ఉంది. రాజు అవి సరిపోకపోతే మళ్ళరా. నా గెలుపు నీ చేతిలో ఉంది, మర్చిపోకు. అన్నా, ఈ రాజు మాటిస్తే దానికి తిరిగే ఉండదు. అన్నీ నేను చూసుకుంటా. ఈసారి నువ్వు సర్పంచ్ అయిపోయినట్టే. వస్తా బాబాయ్, వస్తానా? చెప్పు తమ్మి. ఏంది ఆ బక్కన్న కులపుల్ల ఓట్లు గంపగుత్తగా కొన్నాడా? సరే సరే, నేను చూసుకుంటా. అన్నా, అమ్మా. ఆ బక్కన్నగాడు కులపుల్ల ఓట్లు కొన్నాడంట. రాజుకు ఫోన్ చేసి జల్దీ రమ్మను. సరేనమ్మా, ఫోన్ చేస్తా. హలో రాజు. అన్న చెప్పన్నా. ఎక్కడున్నావు? అక్క రమ్మంటుంది, ఇంటికి రా. అన్న నువ్వు ఫోన్ పెట్టన్నా, నేను ముంగటే ఉంటా. మీ ఇంటి ముందరే ఉన్నా. వచ్చినావా? అన్న నమస్తే. నమస్తే. అక్క ఫోన్ చేస్తుందని నీకు ముందే తెలుసా? పిలుస్తాదా అంటే అన్న నీకు ఇక్కడ ముచ్చట చెప్పాలి. ఏందది? ఇననీకి నీ కోపికుందా? చెప్తా, కానీ కొంచెం టైం పట్టిద్ది. ఏంది రాజు అక్కడనే ఆగినావు? నమస్తే అక్క. ఆ బక్కన్నగాడు కులపుల్ల ఓట్లు గంపగుత్తగా కొన్నాడంట. నువ్వు గిట్లా అటు పోయినవైంది? నీ నామినేషన్ ఏనికి పోయేటప్పుడు బీరాలే. ఏ ఊకోక, ఎవరైనా ఓడిపోయేటోళ్ళ పక్క పోతారా ఏంది? ఇగో రాజు, ఈసారి మా యొక్క మస్తు ఓట్లతోని గెలవాలి. ఈ దెబ్బకు పక్కనగాని బెండకాయ పుటుక్కుమని ఇరగాలి. సరేనా రాజు? బెండకాయ కొట్టుడు కాదు, వాటిని తుకుడా నరికి నీకే ఇస్తా. అబ్బో సాల్జే ఇక నువ్వు. అక్క నువ్వు చెప్పే. మీ కులపుళ్ళు ఏమంటున్నారా? వాళ్ళేమంటారక్క, ఈ పాలు కూడా ఓటు నీకే, నువ్వే సర్పంచ్ అంటున్నారు. మరి ఆ కొత్తగా ఓటొచ్చిన వాళ్ళ సంగతి ఏంది? వాళ్ళదేముందక్క, కొత్తగా ఓటు వచ్చింది కదా, ఎటు వాళ్ళో తెలవక ఎట్టం తట్టం అవుతుర్రు. అంటే ఏందిరో, వాళ్ళు మన కాడికి రారంటవా? ఏ ఊకోక, మన కాడికి రాకపోవడం ఏంది? కాకపోతే వాళ్ళకు మనం చేసే మర్యాదను బట్టి ఉంటుంది. మర్యాదలన్నీ మంచిగానే ఉంటాయి గాని ఈసారి ఓట్లు అటు ఇటు అయినాయనుకో, ఒక్కొక్కని ఈపు విమానం మూత మోగిస్తా. నా సంగతి ఎరికే కదా. నీ సంగతి తెలియని వాళ్ళు మన ఊర్లో ఎవరైనా ఉన్నారా అక్క? ఈసారి ఎలక్షన్లు అట్లా ఇట్లా ఉండదు, నీకు జిందగీలే ఆదుకుంటుంది. అన్న అలా లెక్కిందో జర చూడే. సరేమ్మా. అరే రాజు, అక్క చెప్పే. పొద్దున్నే ప్రచారంకి వస్తున్నా, పోరగాళ్ళకు చెప్పు. ఈసారి ప్రచారం చూసి ఆ బక్కన గాని బొక్కలు అనకాలే. బొక్కలేందక్క, రేపు చూస్తావుగా నా సత్తా. కాళ్ళ కింద భూమిని అనికిస్తా. భూమి అనికిస్తావో భూకంపమే తెస్తావో రేపు చూస్తాను కదా. సరే అక్క, మన పోరగాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, నేను పోయేస్తా. అన్నా నువ్వు రాయే, మళ్ళా అక్క మనసు మార్చుకుంటుంది. ఇగో బెండకాయ దండం అక్కనే ముందేయాలి. అన్నా నువ్వు అనన్నా వీళ్ళని ఒక్కొక్కలను ఊరు నుంచి తరిమి కొడదాం. బక్కన్నా, నీ కుక్కలకి ఎంగిలి మెతుకులు బాగా ఎక్కువైనట్లున్నాయి, ఎగిరెగిరి మురుగుతున్నాయి. కొంచెం వాటిని అదుపులో పెట్టుకో, లేకుంటే ఎవరన్నా పిచ్చి కుక్కలు అనుకొని కొట్టి చంపుతారు. ఏ యాదమ్మా, మాటలు మంచిగా రాని, లేకుంటే మూతిపలు రాలుతాయి. ఏమ్మా వాళ్ళంతంత మాట్లాడుతుంటే సప్పుడు చేయకుండా నువ్వును ఒక్కొక్కరికి కారం పెడతా. ఏంద్రా నువ్వు పెట్టేది? రేయ్ బక్కన్న, ఆడదాన్ని చూసి భయపడతావేంద్రా? అవసరమైతే కింద వేసి తొక్కుకుంటా పో. నువ్వేం చూస్తావమ్మా? నువ్వు ఎవడేం చేస్తావు, నేను చూస్తా. ఆగండి. మీ అసంటోళ్ళు ఆ మహానుభావునికి దండేయడానికి వీల్లేదు. ఏందిరో ఎక్కువ తొక్క మాట్లాడుతున్నావు? పొద్దు పొద్దుగాలని ఎక్కిందా ఏంది? ఇప్పుడు నేను చెప్పేది వింటే మీ ఇద్దరికి ఎక్కుద్ది ఫుల్లుగా. ఏ రాజు, ఎక్కువ తక్కువ మాట్లాడితే ఏడో ఒక్కలు ఆడే ఎరుగుతాయి. అన్నా
ఇలా పంచాయతీ నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళి దండేసి దండం పెట్టి వెళ్ళి ప్రచారం చేసుకో. ఏందిరా వాడు చేసేది? కథలు పడుతున్నావా? నాకు ఓట్లేపిస్తా అని చెప్పి పైసలు తీసుకొని ఇప్పుడు గీంతో తిరుగుతున్నావేంద్రా? రే రాజు, వాళ్ళకి అమ్ముడు పోయి నా దగ్గర పైసలు ఎందుకు తీసుకున్నారు నువ్వు? మాకు రావాల్సిన పైసలు మీ ఇద్దరు తన తీసుకున్నా. ఏందిరో నీకేమైనా బాకీ ఉన్నానా నేను? నా ఒక్కనికే కాదు, మీ ఇద్దరు 10 సంవత్సరాల నుంచి మన ఊరి ప్రజలందరికీ బాకీ ఉన్నారు. రే రాజు, ఈ ఊరికి ఏం బాకీ ఉన్నావు ఒకసారి చెప్పు. ఏం బాకీ ఉన్నారా? చెప్తా ఇనుర్రి. నువ్వు మొదటిసారి సర్పంచ్ గా పోటీ చేయడానికి వచ్చినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో యాదికి తెచ్చుకో అన్నా. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా, మా అన్న ఈ ఊరికి ఎంతో మంచి పనులు చేసిండు. ఆయన కొడుకే మా నమస్తే. పక్కన. నమస్తే. ఈసారి సర్పంచ్ గా పోటీ చేస్తుండు. మీ ఓటు మా ఓన్కే వేయండి అమ్మా. అమ్మా, నా దగ్గర పంచడానికి పైసలు లేవమ్మా. నన్ను గెలిపిస్తే మన ఊరికి సేవ చేస్తా. నేను మన పిల్లల గురించి ఇక్కడ స్కూల్ కట్టిస్తా. గలి గలికి ఓ సీసీ రోడ్ వేపిస్తా. మీ గుడిసెలు తీసి మంచి ఇల్లు కట్టిస్తా. గలి గలికి ఓ బోరేపిస్తా. నన్ను గెలిపించండి. నా ఆస్తి అమ్మైనా సరే మన ఊరికి సేవ చేసుకుంటా. నన్ను ఒకసారి గెలిపించండి అమ్మా. ఒకసారి నువ్వు ఓటు అడగడానికి వచ్చినప్పుడు ఏమన్నావో గుర్తుకు తెచ్చుకో. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ఊరికి ఆడపిల్లని కొంగుపట్టి అడుగుతున్నాను. మీ ఓటు నాకే వేయండి. పోయినసారి మా బావ బక్కన్నను గెలిపించిర్రు. ఒక్క పని కూడా చేయలే. మస్తు డబ్బులు సంపాదించిండు. బోర్లు వేపిస్తా అన్నాడు. పిల్లలకి స్కూళ్ళు కట్టిస్తా అన్నాడు. రోడ్లు వేపిస్తా అన్నాడు. ఒక ఆడపిల్లగా అడుగుతున్నాను. ఆడోళ్ళ బాధలు ఆడలకే తెలుస్తాయి. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఈసారి నాకే ఓటు వేయండి. చెరో నలుగురు మనుషుల్ని బాగానే సంపాదించుకున్నారు. మీకు నమ్మి మేము ఓటేస్తే అప్పుడు రోడ్డు మీదనే ఉన్నాము, ఇప్పుడు రోడ్డు మీదనే ఉన్నాము. అందుకే మన యూత్ పోరగాళ్ళందరం ఒక నిర్ణయం తీసుకొని ఊరు పెద్ద మనుషులకు చెప్పాం, మీ ఇద్దరికి ఒక్క ఓటు కూడా వేయద్దని. మన ఊరు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్నా, మా పిల్లలకు బంగారు భవిష్యత్తు రావాలన్నా మీలాంటి పైసలున్నోళ్ళను, చదువురాని వాళ్లకు ఓటేస్తే మా అన్నగారైన బతుకుల్ని ఇంకా చీకట్లకి నెట్టేస్తారు. మా అన్నగారైన జీవితాల్లోకి వెలుగులు రావాలన్నా, మా పిల్లల భవిష్యత్తుకు భరోసా కావాలన్నా చదువుకున్నోడు టీచర్ అయిన మా రాములన్నను ఈసారి సర్పంచ్గా నిలబెట్టి గెలిపించుకోవాలని మన ఊరి ప్రజలందరం నిర్ణయం తీసుకున్నాం. అరే రాజు, నోటి మాటలతో ఓట్లు పడవరా, నోట్లు ఖర్చు పెట్టాలే. నువ్వు బచ్చగానివి. నీకెంత దిమాకుంటే 20 సంవత్సరాలు సర్పంచ్ పదవి మా ఇంట్లో ఉంది. మాకెంత దిమాకుండాలరా. రాజకీయంలో శాశ్వతంగా శత్రువులు ఉండరు. అవతలోని తొక్కాలంటే అప్పుడప్పుడు చేతులు కలిపి మిత్రులై శత్రువు మీద యుద్ధం చేసి గెలుస్తారు. సర్పంచ్ పదవి అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మా ఇంట్లోనే ఉండాలి. అరే బక్కన్న, అర్థమైంది కదా మీ ఇద్దరి శత్రువు ఎవడో? మీరిద్దరూ కలిసి ఈ టీచర్ గారిని చిత్తుగా ఓడించాలి. మీ యొక్క బతుకులా ఇప్పటిదాకా ఒకరినొకళ్ళు తిట్టుకొని పదవుల కోసం ఇంత నీచానికి దిగజారుతారా? మీరు అసలు మనుషులేనా? మీకు అసలు సిగ్గుందా? అరే పిల్ల బచ్చా, దీన్ని రాజకీయం అంటారు. అప్పుడే ఏమైంది? అస్సలు రాజకీయం ముందుంది. అరే, నిన్ను నమ్మినందుకు ఇంత మోసం చేస్తావా? ఎలక్షన్లు గాని నిన్ను పండబెట్టి తొక్కకపోతే నా పేరు యాదమ్మనే కాదు. రాజు, అనవసరంగా మాత పెట్టుకున్నావు. ఈ ఊళ్ళో నువ్వు ఎట్లా బతుకుతావో నేను చూస్తా. మీలాంటి రాజకీయ నాయకులు అధికారం కోసం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మా యూత్ ఓ పవర్ స్టేషన్లో ఉంటాళ్ళు. ఎవరికి పవర్ కావాలన్నా మా యూత్ కావాలి. ఈసారి రాములన్నను సర్పంచ్గా గెలిపించి మా సత్తా ఏంటో ఈ దేశానికి తెలియపరుస్తాం. జై భీమ్.